హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది? మళ్ళీ వైఎస్ఆర్సీపీదేనా లేదా తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా? ఇదే చర్చ. అయితే నేషనల్ మీడియా మాత్రం ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తా ఉన్నారు. అలాగే లోకల్ మీడియా అంటే తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే మీడియా సంస్థలు మాత్రం ఈసారి జనసేన అలాగే తెలుగుదేశం ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే కొన్ని సర్వే సంస్థలు అంటే నేషనల్ మీడియాకు సంబంధించిన సర్వే సంస్థలు మాత్రం వైసీపీదే అధికారం అని చెప్తా ఉన్నారు. ఏ క్రైటీరియాతో చెప్తా ఉన్నారు అంటే వాళ్ళు అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే చేయకుండా కేవలం పార్లమెంటుకు సంబంధించిన సర్వే చేసి చెప్తా ఉన్నారు. అంటే పార్లమెంటుకు సంబంధించిన ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నారు. సో లోకల్ మీడియా మాత్రం అసెంబ్లీ వైజ్గా అంటే నియోజకవర్గాల వైజ్గా వాళ్ళు తిరుగుతూ వాళ్ళు చేస్తున్న సర్వే మాత్రం ఉమ్మడిగా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైతే చాలా సర్వేలు వచ్చాయి. మొన్ననే ఆరా సర్వే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పింది. నాగన్న సర్వే అలాగే చెప్పింది. ఇంకొన్ని సర్వే సంస్థలు అలాగే చెప్పాయి. అయితే ఇప్పుడు మరో సర్వే వచ్చింది. ఈ సర్వే పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలిసిస్ పేరుతో ఒక సంస్థ చేసిన సర్వే ఇది. ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది, ఎవరు గెలిచే అవకాశం ఉందన్నట్లుగా చెప్తా ఉన్నాడు. సో ఇది ఒక ప్రీపోల్ ప్రిడిక్షన్ మాత్రమే. ఇంతకీ సర్వేలో ఎవరెవరికి ఎంత ఇచ్చారు అని చూస్తే ఇక్కడ మొట్టమొదటిది ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి తీసుకుంటే టీడీపీ జనసేన మెజారిటీ 41,000 వచ్చే అవకాశం ఉంది. అలాగే పలాసలు తీసుకుంటే టీడీపీ జనసేనకు 9,000, అలాగే పాతపట్నంలో తీసుకుంటే 10,000, అలాగే శ్రీకాకుళం 25, ఆమ్దాల వలస 9,000, ఎచ్చెర్ల 12,000, నర్సన్నపేట 4,000, రాజం ఎస్సీ నియోజకవర్గం 9,000. ఇక ఇదే శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు ఎక్కడంటే పాలకొండ, అలాగే కురుపాం 9,000. ఇక పార్వతీపురం తెలుగుదేశం జనసేన 1000 ఓట్లు, అలాగే సాలూర్ టీడీపీ జనసేన 2,000, అలాగే బొబ్బిలి టీడీపీ జనసేన 19,000 వచ్చే అవకాశం ఉంది. అలాగే చీపురుపల్లి విజయనగరం జిల్లాకు వెళ్తే చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ 1000 ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందని, అలాగే గజపతి నగరం తెలుగుదేశం జనసేన పార్టీ 500 ఓట్లు అని చెప్తా ఉన్నారు. అలాగే నెల్లిమర్ల తెలుగుదేశం జనసేన 3,000, విజయనగరం తెలుగుదేశం జనసేన 22,000, శృంగవరపుకోట 12,000, భీమిలి 45,000, అలాగే విశాఖపట్నం ఈస్ట్ 67,000, అలాగే విశాఖపట్నం సౌత్ 38, విశాఖపట్నం నార్త్ 42, విశాఖపట్నం వెస్ట్ 35,000, గాజువాక 66,000, అలాగే చోడవరం 30,000. ఇక ఇదే విశాఖ జిల్లాలోకి వస్తే వి మాడుగుల వైఎస్ఆర్సీపీకి 7,000, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ దాదాపు 20,000 మెజార్టీ లభించే అవకాశం అని చెప్తా ఉన్నారు. అలాగే పాడేరు తెలుగుదేశం జనసేన 5,000, అనకాపల్లి తెలుగుదేశం జనసేన 24,000, పెందుర్తి 17,000, ఎలమంచిలి 37,000. ఇక పాయకరావుపేట వైఎస్ఆర్సీపీకి 10,000 మెజారిటీ, నర్సీపట్నం తెలుగుదేశం జనసేన 5,000, తుని 1,000, ప్రత్తిపాడు 24,000, పిఠాపురం 38,000, కాకినాడ రూరల్ 55,000, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తుందని 5,000, అనపర్తి వైసీపీ 12,000, కాకినాడ సిటీ టీడీపీ జనసేన 39, రామచంద్రాపురం 2,000, ముమ్మిడివరం జనసేన తెలుగుదేశం 53,000, అమలాపురం 42,000, రాజోల్ 66,000, గన్నవరం 34,000, కొత్తపేట 59,000, మండపేట 71,000, రాజానగరం 12,000, రాజమండ్రి సిటీ 75,000, రాజమండ్రి రూరల్ 78,000, జగ్గంపేట 11,000,
రంపచోడవరం వైఎస్ఆర్సీపీ 5,000, కొవ్వూరు జనసేన తెలుగుదేశం 2,000, నిడదవోల్ టీడీపీ జనసేన 24,000, అచంట టీడీపీ జనసేన 19,000, పాలకొల్లు టీడీపీ జనసేన 71,000, నర్సీపట్నం టీడీపీ జనసేన 39,000, భీమవరం టీడీపీ జనసేన 3,000, ఉండి టీడీపీ జనసేన 32,000, తణుకు టీడీపీ జనసేన 2,000, తాడేపల్లిగూడెం 3,000, ఉంగుటూరు 10,000, దెందులూరు 13,000, ఏలూరు 3,000, గోపాలపురం వైఎస్ఆర్సీపీ 3,000, పోలవరం జనసేన తెలుగుదేశం 5,000, చింతలపూడి 4,000, తిరువూరు 3,000, నూజివీడు 1,000, గన్నవరం 29,000, గుడివాడ వైఎస్ఆర్సీపీ 1,000, కైకలూరు జనసేన తెలుగుదేశం 24,000, పెడన 37,000, మచిలీపట్నం 33,000, అవనిగడ్డ 30,000, పామర్రు వైఎస్ఆర్సీపీ 10,000, పెనమలూరు తెలుగుదేశం జనసేన 15,000, విజయవాడ వెస్ట్ 33,000, విజయవాడ సెంట్రల్ 19,000, విజయవాడ ఈస్ట్ 70,000, మైలవరం 27,000, నందిగామ 12,000, జగ్గయ్యపేట 20,000, పెదకూరపాడు 20,000, తాడికొండ ఎస్సీ 19,000, మంగళగిరి 24,000, పొన్నూరు 2,000, వేమూరు 26,000, రేపల్లె 48,000, తెనాలి 40,000, బాపట్ల 9,000, ప్రత్తిపాడు 47,000, గుంటూరు వెస్ట్ 55,000, గుంటూరు ఈస్ట్ 20,000, చిలకలూరుపేట 20,000, నర్సరావుపేట 1,000, సత్తెనపల్లి 16,000, వినుకొండ 2,000, గురజాల 1,000, మాచర్ల 12,000, ఎర్రగొండపాలెం 6,000, దర్శి వైఎస్ఆర్సీపీ 5,000, పరుచూరు తెలుగుదేశం జనసేన 28,000, అద్దంకి తెలుగుదేశం జనసేన 45,000, చీరాల 1,000, సంతనూతలపాడు తెలుగుదేశం జనసేన 14,000, ఒంగోలు 14,000, కందుకూరు 1,000, కొండేపి 28,000, మార్కాపురం వైఎస్ఆర్సీపీ 2,000, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ 2,000, కనిగిరి తెలుగుదేశం జనసేన 10,000, కావలి 22,000, ఆత్మకూరు 2,000, కొవ్వూరు 8,000, నెల్లూరు సిటీ 25,000, నెల్లూరు రూరల్ 10,000, సూళ్ళూరుపేట 5,000 టీడీపీ జనసేన, వెంకటగిరి టీడీపీ జనసేన 5,000, ఉదయగిరి 5,000, బద్వేల్ 2,000, రాజంపేట వైఎస్ఆర్సీపీ 10,000, కడప వైఎస్ఆర్సీపీ 25,000, కోడూరు టీడీపీ జనసేన 6,000, రాయచోటి వైఎస్ఆర్సీపీ 8,000, పులివెందుల వైఎస్ఆర్సీపీ 66,000, కమలాపురం వైఎస్ఆర్సీపీ 4,000, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ 22,000, ప్రొద్దుటూర్ వైఎస్ఆర్సీపీ 16,000, మైదకూర్ వైఎస్ఆర్సీపీ 5,000. ఇక ఆళ్లగడ్డ తెలుగుదేశం జనసేన 8,000, శ్రీశైలం టీడీపీ జనసేన 2,000, నందికట్కూరు 3,000, కర్నూల్ 14,000, పాణ్యం వైఎస్ఆర్సీపీ 9,000, నంద్యాల్ టీడీపీ జనసేన 2,000, బనగానపల్లె టీడీపీ జనసేన 14,000, ధోన్ టీడీపీ జనసేన 12,000, పత్తికొండ వైఎస్ఆర్సీపీ 8,000, కొడుమూరు వైఎస్ఆర్సీపీ 7,000, ఎమ్మిగనూరు టీడీపీ జనసేన 5,000, మంత్రాలయం టీడీపీ జనసేన 4,000, అదోని టీడీపీ జనసేన 2,000, ఆలూరు వైఎస్ఆర్సీపీ 10,000, రాయదుర్గ్ టీడీపీ జనసేన 17,000, ఉరువకొండ టీడీపీ జనసేన 28,000, గుంతకల్ టీడీపీ జనసేన 2,000, తాడిపత్రి టీడీపీ జనసేన 20,000,
సింగనమల వైఎస్ఆర్సీపీ 12,000, అనంతపూర్ అర్బన్ టీడీపీ జనసేన 4,000, కళ్యాణదుర్గ్ టీడీపీ జనసేన 5,000, రాప్తాడు టీడీపీ జనసేన 6,000, మడకసిర టీడీపీ జనసేన 9,000, హిందూపూర్ 45,000, పెనుకొండ 13,000, పుట్టపర్తి 3,000, ధర్మవరం 19,000, కదిరి 1,000, తంబలపల్లె 1,000, పీలేరు 18,000, మదనపల్లె 8,000, పుంగనూరు 1,000, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ 6,000, తిరుపతి జనసేన తెలుగుదేశం 35,000, శ్రీకాళహస్తి టీడీపీ జనసేన 6,000, సత్యవేడు వైఎస్ఆర్సీపీ 10,000, నగిరి టీడీపీ జనసేన 19,000, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ 7,000, చిత్తూరు వైఎస్ఆర్సీపీ 10,000, పూతలపట్టు వైఎస్ఆర్సీపీ 3,000, పలమనేర్ టీడీపీ జనసేన 2,000, కుప్పం టీడీపీ జనసేన 56,000. చూశారు కదా, పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలిసిస్ వారు ఇచ్చిన సర్వే ప్రకారం చూస్తే తెలుగుదేశం జనసేన పార్టీకి 141 స్థానాలు, అలాగే వైఎస్ఆర్సీపీకి 34 స్థానాలని చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళ సర్వే ప్రకారం వీళ్ళు ఏదైతే నియోజకవర్గాల వారిగా ఇంత మెజారిటీ రాబోతుంది అని ఒక ప్రిడిక్షన్ అయితే చేసి పెట్టారు. సో ఇవే కాకుండా చాలా సర్వేలు కూడా ఇప్పుడు ఈ ఉమ్మడి అంటే జనసేన తెలుగుదేశం పార్టీకే, ఈ అలయన్స్కే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాయి.